మాది కరీంనగర్ జమ్మికుంట కోరపల్లి. ఈ కోరపల్లి గ్రామం లోపల విద్యుత్ అధికారులు ఏదైతే అక్షరాల 404 ఎకరాలు కలిగిన చెరువు లోపల అక్రమంగా ఏదైతే 13/11 kV సబ్స్టేషన్ నిర్మిస్తున్నారని ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ ఫస్ట్ దశలోనే నేను ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఏదైతే మనం ఈరోజు చూసుకున్నట్టయితే జలం జీవనం జలహీనం మరణం అని మనం ఏ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో నీరు లేకపోయినా ఎలాంటి అంటే ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. కానీ ఈరోజు మాత్రం మన కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోపల ఈ విద్యుత్ అధికారులు ఏదైతే చెరువును కబ్జా చేసి పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమిని ఆక్రమించి విద్యుత్ అధికారులు మనకు ఈరోజు సబ్స్టేషన్ నిర్మిస్తున్నారు. దానిపైన మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఇక్కడ చూడండి మీకు వీడియో మిత్రులారా, ఇన్ దిస్ కనెక్షన్ డివిజన్ ఎన్పిడిసిఎల్ హుజరాబాద్ ఇన్స్ట్రక్టర్ టు స్టాప్ ద కన్స్ట్రక్షన్ 33/11 kV సబ్స్టేషన్ వర్క్ ఎట్ కోరపల్లి ఇమీడియట్లీ. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేసినా కూడా ఈ మన ఎన్పిడిసిఎల్ మన విద్యుత్ అధికారులు ఏదైతే విద్యుత్ అధికారులే కాంట్రాక్టర్ లాగా అక్కడ కోరపల్లిలో ఉన్న అధికారులతో కుమ్మక్కయి ఈ విధంగా చెరువును నాశనం చేసే దిశగా కొనసాగుతున్నారు. మనకు ఏదైతే 1988 సంవత్సరం లోపల కోరపల్లి గ్రామంలో చెరువు కట్ట తెగి దాని కింద ఉన్న వందలాది పంటలు నాశనమై ఒక 5 సంవత్సరాల వరకు కూడా పంట సాగు చేసుకొని పరిస్థితి మనకు 1988 సంవత్సరంలో జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వర్షాకాలంలో ఇదే ప్రధాన రోడ్డు రహదారి మీదకి వెళ్ళి వర్షపు నీళ్ళు వచ్చి ఈ చెరువులో చేరే అవకాశం ఉంది. కావున ఈ సబ్స్టేషన్ను రాబోయే రోజులలో షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ ఉన్న విద్యుత్ అధికారులకు అధిక ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కావున ఇదంతా దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే అంతకుముందు కరీంనగర్ కలెక్టరేట్ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా తహసీల్దార్కు డెప్యుటేషన్ చేశారు. వాళ్ళకు డెప్యుటేషన్ చేసి 2 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్థం. అంటే మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ మాత్రం వినాశన అభివృద్ధి కోరుకుంటున్నారు. రాబోయే తరాలకు ఏమి మెసేజ్ చేస్తున్నారని అధికారులు ప్రజల వద్దకే పాలన అంటున్న ఈ ప్రభుత్వం లోపల ఈ అధికారుల వద్ద పాలన పెట్టుకొని ప్రజలను ఇలా ఇబ్బంది పెడుతూ ఏదైతే మన వనరులను నాశనం చేస్తూ దిశగా నడుస్తున్న అధికారులను తక్షణమే వారిపైన చర్య తీసుకొని తగిన న్యాయం కోరపల్లి గ్రామవాసులకు మరియు ఆ చెరువును కాపాడే దిశగా కొనసాగుతారని మనం ఇందాకే డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ గారికి విన్నవించుకుంటే వారు కరీంనగర్ దానికి డిప్యుటేషన్ చేసి పంపిస్తున్నాం, దీనిపైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నామని చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మనం అంతకుముందే ఎన్పిడిసిఎల్ వాళ్ళకు స్పందిస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము దాన్ని ఒక 2 ఫీట్లు పెంచి మనం హైట్ కడుతున్నామంటే ఏదైతే మనం ప్రకృతిని మన అరచేతితోనే అడ్డుకునే శక్తి మన మానవులకు లేదని మీడియా మిత్రుల ద్వారా విద్యుత్ అధికారులకు తెలియజేస్తున్నాను. అలాగైతే మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే చిన్న వర్షం పడితేనే 2-3 ఫ్లోర్లు మునిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన సబ్స్టేషన్ని ఆ చెరువులో కాకుండా పక్కనున్న వేరే సురక్షిత ప్రాంతానికి తరలించి అక్కడున్న అధికారుల ప్రాణాలను ప్రజల ప్రాణాలను మరియు చెరువును కాపాడే దిశగా సాగుతారని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. కావున అక్కడ చాలా గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయన్న, ఆ గవర్నమెంట్ ప్లేసెస్లో వీళ్ళు కట్టుకోమని ఇస్తే చెరువు దగ్గరనే చెరువును ఆక్రమించి కట్టుకుంటున్నారు. చెరువు దగ్గర పెట్టడానికి ఉద్దేశం ఏం లేదన్న, అక్కడ వేరే వాళ్ళకు సర్వే నెంబర్లో వేరే దగ్గర శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ చేయకుండా ఇక్కడ ఏదైతే సబ్స్టేషన్ కడితే పక్కనున్న భూములు రేట్లు పెరుగుతాయని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ పక్కన భూములు అవి రేట్లు పెరుగుతాయని అంటే ఏదైతే ప్రజలకు సౌకర్యాలు చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ స్వలాభాల కోసం ఇలాగా అడుగులు వేస్తున్న అధికారం మన కోరపల్లి గ్రామ వాసులు గుర్తించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.